హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుంతకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించినందున వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు రూల్స్ ప్రకారం నడుచుకుంటూ మరియు రైతు ప్రయోజనాలు కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు నాగసముద్రం శ్రీదేవి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. అలాగే ఈ రోజు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఈ రోజు ఒక నిదర్శనం మార్కెట్ యార్డ్. ఎందుకంటే దీంట్లో 13 మంది మెంబర్స్ ఉంటే దీంట్లో 8 మంది మహిళలు ఉండడం చాలా గర్వకారంగా ఉంది. నరేంద్ర మోడీ గారి 35% మహిళలకి ఏదైతే మహిళా సాధికారం కోసం ఇచ్చారో అది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సాధికారత మహిళలకు ఇచ్చినాడు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా మహిళా సాధికార కోసం మా బీజేపీ పార్టీ తొలి మహిళ జిఎస్ గా ఇచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషం, గర్వంగా ఉంది. ఈ రోజు నాకు మార్కెట్ యార్డ్ లో గుర్తించి ఒక పదవిని ఇచ్చినందుకు గుమ్మనూరు జయరామన్న గారికి, వారి సోదరులు నారాయణ సమన్న గారికి, సీనప్పన్న గారికి, జనసేన జిల్లా సంయుక్త కమిటీ అయిన వాసిగిరి మణికంఠ గారికి, మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి కొనకొండ రాజేష్ అన్న గారికి, జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు, గుంటకల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీ ప్రేమ నాకు ఎల్లవేళలా చూపిస్తూ నన్ను ఇంకా మంచి స్థాయికి, మంచి పొజిషన్ కి తీసుకుపోవాలని కోరుకుంటూ, అదే విధంగా ఇప్పుడు జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్ లో నా వంతు సహకారము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బలోపేతనానికి నేను సహకరిస్తానని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. గుమ్మనూరు జయరామన్న గారు, మరొకసారి మీకు ధన్యవాదాలు. మా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. అదే విధంగా ఈ రోజు నేను అందరికీ సహాయపడినానని వీధిలో ఉన్నటువంటి నా బంధువులకు, నా మిత్రులు అందరూ వచ్చి నాకు సన్మానించడం చాలా గర్వంగా ఉంది. వాళ్ళ ప్రేమ ఈ రోజు పొందినాను అంటే నేను వాళ్ళకి సేవ చేసినట్ల. ఇంకా నుంచి కూడా మంచి సేవలు అందిస్తానని చెప్తున్నాను. వారికి కూడా ధన్యవాదాలు.